హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చపాతీ పిండి తీసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిసినట్లుగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ ముద్ద అంటే చపాతీ చేస్తానని అనుకుంటున్నారు కదా, కాదు, గవ్వలు చేస్తానన్నమాట. గవ్వలు చిన్న చపాతీ ముద్దని చిన్న ఉండలుగా చేసుకొని గవ్వలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు చేతికి అంటుకుంటుంది కదా, వేళ్ళకి కొంచెం ఆయిల్ రాసుకుంటూ గవ్వ ఒత్తితే చాలా స్మూత్గా రన్ అవుతుంది, నీట్గా వస్తుంది. ఇలా గవ్వలు చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం గవ్వలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఈ గవ్వలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే పాత్ర పెట్టుకొని అందులో ఈ గవ్వలకి సరిపడగా బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం వచ్చేంత వరకు బాగా కలపనివ్వాలి. ఇందులోని మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు, ఇలాచి పౌడరు, నువ్వులు, శనగపలుకులు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మొదటి పాకం వస్తే చాలా గట్టిగా అయిపోతాయండి. లేత పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. లేత పాకం అంటే మన వేలికి ఇలా అంటుకుంటుంది కదా, తీగలా వస్తే అది లేత పాకం అనమాట. పాకం వచ్చేసింది. ఒక పళ్ళెంలో తీసుకొని పాకాన్ని కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే ఒకేసారి వేస్తాను, కొంచెం కష్టమైందండి. మీరు అలా చేయొద్దు. కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఈ గవ్వలకి పాకం బాగా పట్టుకుంటుంది. చాలా టేస్ట్గా ఉంది. నువ్వులు వేయడం వల్ల చాలా బాగున్నాయండి. ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.